హలో యస్ వెల్కమ్ టు మైవల్ క్రియేటివ్. ఈరోజు మనం అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో మల్టీ కలర్ థ్రెడ్స్తో డిజైన్ అనేది వేసామండి. అది కూడా కట్ వర్క్. చాలా చాలా బాగుంది. చాలా మందికి తెలియదు కూడా, న్యూ కస్టమర్స్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మల్టీ కలర్ థ్రెడ్స్ వాడతారా, లేకపోతే ఎలా వాడాలి, వాడితే బాగుంటాయా, డిజైన్ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి డౌట్స్ పడకుండా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనమైతే డిజైన్ చేసిన కట్ వర్క్ ప్యాటర్న్. ఇది వచ్చేసి కంప్లీట్ డబల్ కలర్‌తో మనం అనేది యూజ్ చేసాము. చూస్తున్నారు కదండీ! పీచ్ కలర్ బ్లౌజ్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వాళ్ళ శారీలో ఈ సెల్ఫ్ పీచ్ కలరే సిల్వర్ టిష్యూ ఉంది అండి శారీ. సో అదే సిల్వర్ టిష్యూ అండ్ దానిలో పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ అయితే ఉంది. సో అదే కాంబినేషన్‌లో కస్టమర్ అయితే డబల్ కలర్ సెలెక్షన్ చేశారు. సో ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో చూస్తున్నారు కదండీ! మీ అందరికీ బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ వేయడం వల్ల ఫ్లవర్ అయితే చాలా చాలా లుక్ ఉందండి. చాలా బాగుంది. నీట్‌గా కూడా వచ్చింది. ఇదైతే మనం కట్ వర్క్ డిజైన్. రిమైనింగ్ అంతా కూడా మనం సిల్వర్ జరీ అనేది యూజ్ చేసాము. దీనిపైన సిల్వర్ జరీ పైన సిల్వర్ కుందన్స్ అనేది కనిపించదు కాబట్టి శారీలో ఉన్న పీచ్ కలర్ అనేది మనం స్టోన్ వర్క్‌తో హైలైట్ చేసాం. దీంతో పాటు మనం టాజిల్స్ కూడా ఇచ్చామండి. డోరీస్ ఈ విధంగా డోరీ ప్యాటర్న్స్ అయితే ఇచ్చాము. హ్యాండ్‌కి అయితే ఈ విధంగా ప్యాటర్న్ అయితే డిజైన్ చేసాం. చూస్తున్నారు కదండీ! మల్టీ కలర్‌తో చేసిన డిజైన్ ఎంత బాగుందో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దీంతో పాటుగా మనం చేసిన డిజైన్ వచ్చేసి కొంతమంది ఇది అండి బోట్ నెక్ విత్ బోట్ నెక్ బటన్స్, ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్. ఇది షోల్డర్ పఫ్ ఇచ్చేసి మనం హ్యాండ్స్కి అయితే ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసాము. మన దగ్గర డిజైన్ అయిందండి. ఇది కూడా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్తో మనం అనేది డిజైన్ చేపించాము. దీంతో పాటు పికాక్ డిజైన్ అయితే చేసాము. ఇంకా దీని వర్క్ అయితే ఉంది. నాకు తెలిసి ఇది డెలివరీ అయిపోతుందండి రేపు మార్నింగ్. సో అందుకే మీకు హడావిడిగా చూపించేస్తున్నాను. సో ఈ కాంబినేషన్‌లో అయితే గోల్డ్ అండ్ బ్లూ ఉంది శారీ కాంబినేషన్. సో ఇదే కాంబినేషన్‌తో మనం బంతి వర్క్ డిజైన్ చేసాము. దీనిలో చూసినట్టయితే మీరు ఎంత మందం ఉందో చూస్తున్నారు కదా! ఫినిషింగ్ అయితే మగ్గంకి ఏ మాత్రం తీసిపోనట్టుగా మనమైతే డిజైన్ అనేది చేసామండి. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్, ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పార్ట్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. వర్క్ అయితే ఓవరాల్‌గా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీంతో పాటు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా మందికి టిష్యూ క్లాత్ పైన వర్క్ వస్తుందా, ట్రాన్స్‌పరెంట్ క్లాత్ పైన ఏ విధంగా వర్క్ ఇస్తారు అనే డౌట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం నాకు కూడా అడిగారండి కాల్ చేసి. సో అందుకే టిష్యూ క్లాత్ పైన ఏ విధంగా వర్క్ ఉంటుందో చూపెట్టడానికి నేను ఈ డిజైన్ అయితే వేశానండి. కస్టమర్‌దండి. కస్టమరే తీసుకొని వచ్చారు. వాళ్ళ శారీ కాంబినేషన్ శారీలో టిష్యూ ఉందండి, స్కై బ్లూ టిష్యూ. సో అదే విధంగా వాళ్ళ బ్లౌజ్ కూడా టిష్యూలోనే తీసుకున్నారు. సో స్కై బ్లూ కలర్ టిష్యూలో తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ శారీలో వచ్చేసి పీచ్ అండ్ స్కై బ్లూ, సిల్వర్ అండ్ టైప్ ఆఫ్ గ్రీన్ అండి. ఈ కాంబినేషన్‌లో ఉంది. సో అదే కాంబినేషన్‌లో మనమైతే ఈ విధంగా డిజైన్ చేసాము. మీరు గనక జూమ్ చేసి అబ్జర్వ్ చేసినా కూడా ఎక్కడ కూడా క్లాత్ పిగిలిపోవడం గానీ, హోల్స్ పడడం గానీ, డ్యామేజ్ అవ్వడం గానీ, ఈవెన్ అవుట్‌లైన్ కూడా మిస్ అవ్వకుండా మనం అనేది మిషన్‌లో ఈ విధంగా బ్యూటిఫుల్‌గా చేసామండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఎంత బాగేసామంటే చూస్తున్నారు కదా మీరే. చాలా నీట్‌గా ఎక్కడ కూడా ఏం కనిపియకుండా ఇంత హెవీ బూటా వర్క్ అనేది మనమైతే మన బొటిక్‌లో డిజైన్ చేసాము. సో కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ టిష్యూ పైన వర్క్ వస్తుందా, రాదా అనే టెన్షన్ లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చండి. చిన్న చిన్న జాగ్రత్తలు ఒకటి పాటిస్తే సరిపోతుంది. సో నేను చూపించిన ఈ బ్లౌజెస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. క్లాత్‌లు కూడా ఏవైనా తీసుకోవచ్చు. మనం చూసి నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటే ఏ వర్క్ అయినా నీట్‌గా వస్తుందనే విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.